Hello everyone. First question. In the given sequence, the number of letters preceded by a symbol and followed by a number is ఓకే చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్ నుంచి లెటర్ కావాలి. ఈ లెటర్కి ముందు సింబల్ ఉండాలని చెప్తున్నారు. అలాగే లెటర్ని ఫాలో అవుతూ నంబర్ ఉండాలని చెప్తున్నారు. రైట్. సో ఈ కాంబినేషన్స్ అనేవి మనకి ఇచ్చిన సీక్వెన్స్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చెప్పాలి. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ లెటర్ అనేది ఓ ఉంది. తర్వాత సింబల్ ఉంది కాబట్టి ఇది మనకి ఒక కాంబినేషన్. నెక్స్ట్ వన్ ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ పీల్ అనే లెటర్ ఉంది. అలాగే సింబల్ ఉంది కాబట్టి ఇది ఒక కాంబినేషన్. సో మనకి ఎంటైర్ సీక్వెన్స్లో మనకి 2 కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ అనేది 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గర్ల్ ఇంట్రడ్యూసెస్ ఏ మ్యాన్ యాజ్ ది సన్ ఆఫ్ హర్ గ్రాండ్ ఫాదర్ and the brother of her maternal aunt. How is the man related to the girl? రైట్. మనకి క్వశ్చన్లో గర్ల్కి అలాగే మ్యాన్కి రిలేషన్ అడిగారు కాబట్టి గర్ల్ అనేవారు మ్యాన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈయన మా మ్యాటర్నల్ ఆంట్కి బ్రదర్ అని చెప్పారని చెప్తున్నారు. రైట్. ఈ పాయింట్ కనుక మనం డిస్కస్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అది ఎలా అంటే యాక్చువల్గా మ్యాటర్నల్ రిలేషన్స్ అన్నీ కూడా మదర్ సైడ్ వస్తాయి. రైట్. సో ముందు గర్ల్కి మదర్ ఉండాలి. ఈ మదర్ యొక్క సిస్టర్ని మనం మ్యాటర్నల్ ఆంట్ అని చెప్తాం. సో మదర్కి సిస్టర్ ఉన్నారు. ఈ సిస్టర్ యొక్క బ్రదర్ని ఈ గర్ల్ అనేవారు ఇంట్రడ్యూస్ చేస్తూ చెప్తున్నారు. కాబట్టి ఈ మ్యాటర్నల్ ఆంట్కి బ్రదర్ అంటే గర్ల్ యొక్క మదర్కి కూడా బ్రదరే అవుతారు. సో ఇక్కడ మ్యాన్కి గర్ల్కి రిలేషన్ అంటే ఇక్కడ మ్యాన్ అనేవారు గర్ల్కి అంకుల్ అవుతున్నారు. రైట్. సో మన ఆన్సర్ అనేది అంకుల్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్డ్ వన్ అవుట్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద పేర్ దట్ డస్ నాట్ బిలాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ గ్రూప్. రైట్. మనకి 4 పేర్స్ ఇచ్చారు. వీటిలో డిఫరెంట్గా ఉన్న పేరుని మనం ఐడెంటిఫై చేయాలి. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 1లో రూట్ 121 ఉంది. రూట్ 121 అంటే 11 వస్తుంది. 11కి నెక్స్ట్ నెంబర్ 12 ఉంది. ఆప్షన్ 2లో రూట్ 81 ఉంది. రూట్ 81 అంటే మనకి 9 వస్తుంది. 9కి నెక్స్ట్ నెంబర్ 10 ఉంది. ఆప్షన్ 4లో రూట్ 64 ఉంది. ఇది మనకి 8 వస్తుంది. 8కి నెక్స్ట్ నెంబర్ 9 ఉంది. సో ఈ 3 కూడా సేమ్ లాజిక్లో ఉన్నాయి కాబట్టి మనకి ఆడ్ 1 అనేది ఆప్షన్ 3 అవుతుంది. ఆప్షన్ 3లో రూట్ 36 ఉంది. రూట్ 36 అంటే 6 వస్తుంది. 6కి నెక్స్ట్ నెంబర్ అంటే 7 రావాలి. కానీ మనకి 8 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఆడ్ 1. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అగైన్ మనకి ఆర్డ్ 1 నుంచి క్వశ్చన్ ఇచ్చారు. సెలెక్ట్ ద ఫిగర్ విచ్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద గ్రూప్. రైట్. మనకి 4 ఫిగర్స్ ఇచ్చారు. వీటిలో డిఫరెంట్గా ఉన్న ఫిగర్ని ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫిగర్ ఏలో సర్కిల్ ఉంది. సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. ఫిగర్ బిలో స్క్వేర్ ఉంది. స్క్వేర్ను కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. సో ఇవి రెండు కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి ఫిగర్ సిని చెక్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫిగర్ సిలో రాంబస్ ఉంది. రాంబస్ని కూడా 4 ఈక్వల్ పార్ట్స్ చేశారు. రైట్. ఏబిసి 3 కూడా సేమ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఫిగర్ డి అనేది డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.